హలో అండి. స్టిచ్చింగ్ వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, ఈరోజు అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ మనం మెయిన్ పార్ట్, బ్యాక్ పార్ట్, లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ రెండు స్టిచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ పార్ట్ వచ్చేసి క్లాత్ కొంచెం తక్కువ ఉందండి, అందుకోసమని మళ్ళీ జాయింట్ వేయడం ఎందుకని లైనింగ్ పైన కొంచెం పైకి జరుపుకొని ఇలా కుట్టేశాను. మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట క్లాత్ తక్కువ ఉన్నప్పుడు. ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ పైన కూడా ఒక కుట్టేసేసుకుంటే నీట్గా ఉంటుంది. మర్చే బదులు ఇట్లా లోపలికి ఇట్లా కుట్టేసేసుకుంటే సరిపోతుందండి. మనం హెమ్మింగ్ చేస్తాం కదా, దానికోసమని మళ్ళీ మొత్తం అంతా బ్యాక్ పార్ట్కి అంతా ఇట్లా లైనింగ్ అవుట్లైన్ అంటే కుట్టు పెద్దగా పెట్టేసుకొని ఇట్లా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. నేను నెక్ కట్ చేయనండి, ఎందుకంటే క్లాత్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నేను కట్ చేయకుండా తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ రెండు స్టిచ్ చేసిన తర్వాత నేను కట్ చేసుకుందామని ఇలా చేస్తానండి. ఇప్పుడు కట్ చేయను, తర్వాత అంతా అయిపోయిన తర్వాత కట్ చేస్తాను. బ్యాక్ నెక్ అండి, రెండు లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ రెండు లైనింగ్ అండ్ రెండు జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి రెండు కూడా. మళ్ళీ తర్వాత క్రాస్ పట్టీలండి, క్రాస్ పట్టీలు రెండు ఆపోజిట్ సైడ్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే లేకపోతే రెండు ఒకే సైడ్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం చూసుకొని కొంచెం రెండు పక్క పక్కన ఎదురెదురుగా పెట్టుకొని కుట్టేసుకున్నా అంటే స్టిచ్ చేసుకుంటే కొంచెం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఇలా రెండు ఇలా జాయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకుందాము. జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్కి టక్స్లు పెట్టుకోవాలండి, అంటే షేప్ వచ్చేదానికి కుట్టేసుకుంటాం కదా అదనమాట. తర్వాత మనం ఉక్సులు పట్టి కుట్టుకోవాలండి. ఉక్సులు పట్టి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక కుట్టేసేసుకోవాలి మెయిన్ పార్ట్కి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి జాయిన్ చేసుకుందాము. క్లాత్ ఇలా తీసుకుని ఇట్లా కుట్టేసుకొని మళ్ళీ పైన ఒక కుట్టేసేసుకొని తర్వాత తిప్పేసి 5 ఉక్సులు వచ్చేలాగా మనము క్లాత్ చూసుకొని మెజర్మెంట్ చూసుకొని, అంటే లైనింగ్ జాకెట్ మెయిన్ జాకెట్ చూసుకొని దానికి కొలతల జాకెట్ తీసుకొని పెట్టుకొని కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది. ఇది కాజా పట్టి అండి. నేను కాజా లేకుండా ఇలా పెట్టేసుకుంటున్నాను, కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుందని ఇలా 5 ఉక్సులు పెట్టుకునేదానికి కాజా పట్టి వేసేసుకున్నాను. ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ మనం క్రాస్ తీసుకొని రెండు ఆపోజిట్ సైడ్స్ వచ్చేలాగా క్రాస్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది రెండు ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేలా వేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయిన్ చేసుకోవాలి. రెండు కుట్లు వేసుకోవాలండి, ఎందుకంటే కుట్లు జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు కుట్లు వేసుకుంటే కొంచెం టైట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము. రెండు కుట్లు వేసుకోవాలండి హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే కొంచెం బాగా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందన్నమాట. అంటే కుట్లు ఎప్పుడన్నా ఒకటి ఊడిపోయినా కూడా ఇంకొకటి ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇంకొక హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్ అండి. ఇది మొత్తం ఇలా నేను హాఫ్ నుంచి జాయిన్ చేసుకుంటానండి. హాఫ్ నుంచి జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ రౌండ్గా వచ్చేస్తుంది కాబట్టి రెండు కుట్లు వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. ఇలా అయిపోయిన తర్వాత నేను దీనికి గోట్ చేద్దాం అనుకుంటున్నానండి. గోట్ కోసము అంటే నేను పైపింగ్ చేయట్లేదు, గోట్ వేస్తున్నాను. ఇంకా స్ట్రైట్ పీసెస్ కాకుండా క్రాస్గా కట్ చేసుకొని మనము పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలి. ఇలా గోట్ వేయడానికి మొత్తం ఇలా జాయిన్ చేసేసుకోవాలి. నేను రెండు సైడ్ కుట్లు వేసుకోవడం లేదండి, డైరెక్ట్ జాయిన్ చేసేస్తాను. మెడకి జాయిన్ చేసేసి ఇలా మెల్లగా చూసుకుంటూ రెండు సరి సమానంగా ఉన్నాయా లేదా బ్లౌజ్ పైన అని చూసుకుంటూ కుట్టుకుంటూ ఇలా మొత్తం కుట్టేసేసుకోవాలి. అంటే ఒక సైడ్ పైకి కిందికున్నా కూడా మెడ పీస్ అనేది జారిపోతుందండి గోటుకు, కాబట్టి మనం చూసుకొని 1-2 సార్లు చూసుకొని కుట్టు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దీనికి కూడా 2 కుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఫస్ట్ మెయిన్ మన పైన ఇట్లా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ పెట్టి కుట్టేసుకుంటే, అంటే ఎక్కడన్నా కొంచెం ముందుకు ఎన్నికి ఉన్నా కూడా రెండు సెట్ అయ్యేలాగా వచ్చేస్తాయండి. రెండు అలా చేసుకుంటే తర్వాత మనము రౌండ్గా ఇట్లా మడుచుకొని, గోట్ అంటే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. కావాలనుకుంటే ఒకసారి ఇంకొక వీడియో నేను చేస్తానండి గోట్ కోసము. ఇలా మొత్తం ఇలా కుట్టేసేసుకోవాలండి, మనం మడుచుకోవాలన్నమాట. రౌండ్గా వచ్చేలాగా చూసుకుంటూ మనం కుట్టేసేసుకోవాలి. మొత్తము మనము పైపింగ్ ఎలా చేస్తామో గోటు కూడా అంతే నీట్గా వస్తుందండి.
మొత్తం చూసేస్తారు కదా. ఇప్పుడు తర్వాత మనము అన్నీ జాయిన్ చేసేసుకోవాలండి. అంటే హ్యాండ్ లెంత్ పెట్టేసుకొని మనం లూజు టైట్నెస్ అంతా చూసుకొని కుట్టేసుకోవాలి. ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే 2-3 కుట్లు వేసుకోవాలండి. మనం ఎప్పుడన్నా విప్పుకోవాలనుకుంటే తర్వాత అవి ఉండాలి కాబట్టి మనం కొంచెం క్లాత్ కూడా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా జాయిన్ చేసుకొని మొత్తం ఇలా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. యువతల సైడ్ కూడా నేను ఇట్లా అన్ని మొత్తం ఈ టక్స్లు అండి, బ్యాక్ సైడ్ వీపుకుంటాయి కదా అవి. దీనికి కూడా 2 కుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.